హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 19th క్లాస్ 19వ క్లాస్లో భాగంగా ఫస్ట్ 5 వెబ్స్ డిస్కస్ చేస్తాం కదా. సో ఫస్ట్ వెబ్ ఏంటంటే మగ్ అంటే బట్టి పట్టడం, బై హార్ట్ అన్న కూడా బట్టి పట్టడం అనమాట. సో బట్టి పట్టడం అంటే మనం చదువున్నప్పుడు బట్టి పట్టడం కదా, సో అదనమాట. నెక్స్ట్ ప్రొహిబిట్ అంటే నిషేధించుట, ప్రొహిబిట్ అన్న బ్యాన్ అన్న నిషేధించుట. క్యాన్సిల్ అంటే కనుక రద్దు చేయుట. సో ఈరోజు ఈ 5 వెబ్స్ అనమాట. సో ఈరోజు మన 19వ క్లాస్లో భాగంగా సో క్లాసెస్ తర్వాత నిన్న NOW నో కాన్సెప్ట్ నేర్చుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇదంతా. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఆల్వేస్. సో ఆల్వేస్ అంటే ఏంటి అర్థం అంటే ఎల్లప్పుడు అని. సో ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు అని. సో దీనికి ఫస్ట్ మనం ఏంటి ఫార్ములా చూస్తాం. ఫార్ములా చూస్తే సో ఎల్లప్పుడైనా సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని వాడతాం. సో ఫార్ములా చూస్తే నీకు అర్థమైపోద్ది. సబ్జెక్ట్ ప్లస్ ఆల్వేజ్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటి కొత్త అంటే సబ్జెక్ట్ తర్వాత ఆల్వేజ్ వచ్చింది అంతే. సో యాక్చువల్గా సబ్జెక్ట్ తర్వాత V1 వస్తుంది మనకి. ఈ మోడల్లో ఆల్వేజ్ మోడల్లో ఆల్వేజ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఆల్వేజ్ వచ్చిందంటే ఎల్లప్పుడు అనే విషయాల్లో ఏదైనా సరే తెలుగులో మనం ఎల్లప్పుడు అంటాం కదా, సో ఆ విషయాన్ని వాడతాం. ఇప్పుడు నేను ఏమన్నాను, నేను ఎల్లప్పుడూ రత్నాచల్ ట్రైన్ ఎక్కుతాను. లేదు ఆ అమ్మాయి ఎల్లప్పుడు మ్యాక్సిమం బ్లాక్ కలర్ డ్రెస్ చేసుకుంటుంది ఎప్పుడు ఎల్లప్పుడు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎల్లప్పుడు అనే ఇప్పుడు ఆ అమ్మాయి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుందన్నా, లేకపోతే రత్నాచల్ ఎక్కినమ్మా, లేకపోతే స్టార్ట్ చేసిన డివోషన్ సాంగ్స్ ఎలా స్టార్ట్ చేస్తుందని చెప్పిన, ఇవన్నీ కూడా. లేకపోతే నేను ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ వింటానని చెప్పిన, ఎల్లప్పుడు ఓల్డ్ సాంగ్స్ వింటాను. సో అవి ఇంగ్లీష్లో ఎలా వస్తాయని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో I always listen old songs. దాని అర్థం ఏంటి, నేను ఎల్లప్పుడు ఓల్డ్ సాంగ్స్ వింటాను ఎక్కువ, ఆల్వేజ్ ఎల్లప్పుడు. ఓకేనే. ఆల్వేజ్ అంటే ఎల్లప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం తెలుగులో ఏదైనా సరే ఎల్లప్పుడు చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆల్వేజ్ అనే మోడల్ వాడు. సో ఆల్వేజ్ అన్నవాడు. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు రత్నాచల్ ఎక్కుతారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కుతారని చెప్తున్నాం. దే ఆల్వేజ్ ఎక్కడానికి ఏమని వాడతాం అంటే బోర్డ్ అనమాట. BOARD బోర్డ్ రత్నాచల్ సూపర్ ఫాస్ట్. ఓకే. ఆల్వేజ్ బోర్డ్ రత్నాచల్ సూపర్ ఫాస్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్కుతారు అంటే ఇంటికి వెళ్ళడానికి. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్కుతారు. ఎల్లప్పుడు ఎప్పుడు అనే అంటే రెగ్యులర్ గా అది చేస్తారని చెప్పిన ఆల్వేజ్ ఎల్లప్పుడు అనే విషయానికి ఇది వాడతాం. లేదు ఇంకా చెప్పాలంటే ఇందాక సి చెప్పాం కదా కొత్తగా. చూడండి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, రిమైనింగ్ అండ్ నార్మల్ థర్డ్ పర్సన్ సింగులర్. ఆల్వేజ్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ కానీ వాడతారు. స్టార్ట్స్ విత్ డివోషనల్ సాంగ్స్. ఏమంటున్నాం, ఆవిడ ఎల్లప్పుడూ భక్తి పాటలతో స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్స్. ఓకేనా. స్టార్ట్ అంటే జస్ట్ రిమైనింగ్, ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి స్టార్ట్స్. ఓకేనా. సో ఆల్వేజ్ ఎప్పుడు కూడా డివోషనల్ సాంగ్స్ స్టార్ట్ చేస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చేసుకోవాలంటే ఎల్లప్పుడు అనేది ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆటోమేటిక్గా ఆల్వేజ్ వాడుకోవచ్చు. సో ఇంకేమంటాం, లేకపోతే ఇంకేమున్నాయి, హీ ఆల్వేజ్ వాడవచ్చు. హీ ఆల్వేజ్ వేర్స్ అంటే ధరిస్తాడని. ఆల్వేజ్ వేర్స్ బ్లాక్ కలర్ డ్రెస్ లేకపోతే బ్లాక్ కలర్ క్లోత్స్ అంటే అర్థం ఏంటి, అతను ఎప్పుడు బ్లాక్ కలర్ బట్టలు వేసుకుంటాడని. ఎల్లప్పుడు లేదా ఎప్పుడు, ఇలా ఈ సిచ్యువేషన్స్ కి ఇది వాడతాం. మనకు అర్థమైపోద్ది ఎల్లప్పుడు లేదా ఎప్పుడు అనేది ఇది ఎలా జరుగుతున్నప్పుడు ఆల్వేజ్ అనేది వాడతాము. ఓకేనా. సో ఈ మోడల్ ఇది ఒక మోడల్ అనమాట. కానీ ఏదైనా డౌట్స్ ఉంటే బేసిక్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా బేస్ చేసుకొని మనం అంతా వెళ్తాం కాబట్టి ఎల్లప్పుడు ఆల్వేజ్ అంటే ఎల్లప్పుడు అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫార్ములా గుర్తుంటే మనం ఎన్ని మోడల్స్ అన్నా వెబ్స్ మారుస్తాం అంతే. వెబ్ మారి ఆబ్జెక్ట్ మనం ఏ విషయం చేస్తాం, ఏ పని చేస్తాం అని చెప్పేసి మార్చితే మొత్తం అంతా నార్మల్గా ఉంటుంది. కానీ ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.